హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి ఏంటనేది పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రైతుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు కొంత మొత్తాన్ని అందజేస్తున్నారు. ఇక ఈ మొత్తం వారి వ్యవసాయం, గృహ అవసరాలకు ఆర్థిక సహాయంగా ఉద్దేశించబడింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 18 విడతలు రైతులకు అందగా ఇప్పుడు అందరి చూపు 19వ విడతపై పడింది. తదుపరి విడత ఎప్పుడు వస్తుందో, ఏ రైతులు దీనికి అర్హులో తెలుసుకోండి. ఇక ప్రధానమంత్రి కిసాన్ నిధి సమ్మాన్ యోజన కింద రైతులకు ఏటా 6,000 సాయం అయితే అందుతుంది. ఈ మొత్తం రైతుల ఖాతాల్లోకి వచ్చే 2,000 వాయిదాల రూపంలో అందజేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 18 వాయిదాలు విడుదలయ్యాయి. ప్రతి 4 నెలలకు ఒక విడత విడుదల చేయబడుతుంది. 18వ విడత అక్టోబర్ 2024లో విడుదలైంది. ఇక దీని ప్రకారం 19వ విడత జనవరి చివరి వారంలో, ఫిబ్రవరి ప్రారంభంలో విడుదల అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక ఈ పథకానికి ఏ రైతులకు ప్రయోజనం కలుగుతుంది అంటే, 2 హెక్టార్ల భూమి ఉన్న రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ పథకం పరిధిని విస్తరించడం ద్వారా ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మీరు ఈ పథకానికి సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దానికోసం కొన్ని నియమాలు రూపొందించబడ్డాయి. ఇందులో మొదటి షరతు ఏమిటంటే, రైతు ఆదాయ వనరు వ్యవసాయం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా వ్యాపారం చేసే వ్యక్తులు ఈ పథకం పరిధిలోకి రారు.